హరిత గారు, ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది. చాలామందికి ప్రేమకి అసలు అట్రాక్షన్‌కి, ఇన్ఫాక్చుయేషన్‌కి డిఫరెన్స్ అనేది తెలీదు. అండ్ టీనేజ్‌లో, స్కూలింగ్ ఏజ్‌లో చాలామంది పిల్లలు ఈ ప్రేమ అనుకొని, ఈ హార్మోనల్ చేంజెస్‌ని ప్రేమ అనుకొని వాళ్ళు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్‌ని పాడు చేసుకోవడము అలా చేస్తూ ఉన్నారు. అసలు పిల్లలకి, పేరెంట్స్‌కి ఈ టీనేజ్‌లో ఉండాల్సిన ఈ ప్రేమకి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి? పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందంటారా? దీనికి సంబంధించి చెప్పాల్సిన బాధ్యత ఉందంటారా? 100% ఉంది తల్లి. పేరెంట్స్‌కే ఉంది. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ గురూస్. అంటే ఒక పిల్లలకి ఏదైనా నేర్పించాల్సిన ఫస్ట్ బాధ్యత గానీ, లేదంటే గురువు గానీ అవ్వాల్సింది పేరెంట్సే. ఎందుకు అంటే చిన్న వయసు అంటే ఆ వయసంతా మనం దాటొచ్చాం గదా! ఇప్పుడు వీళ్ళు ఆ వయసంతా మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ అయ్యి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలని వదిలేసేది ఒకలాగా ఉంటారు. అరే! మనం ఆల్రెడీ దాటొచ్చాం గదా! ఆ సూత్రాలన్నీ వీళ్ళకి చెప్పి వాటిలన్నిటిని ఎస్కేప్ చేపిచ్చాలి అనుకునే పేరెంట్స్ ఒకలాగుంటారు. అసలు ఏమీ ఆలోచించని పేరెంట్స్ వందల్లో గాదు అసలు వాళ్ళే ఉంటారు మేజర్‌గా. నేనేమంటున్నానంటే మనం ఒక వయసు దాటొచ్చాం. ఆ వయసులో మన ఆలోచనలు మనం ఎట్లా ఉన్నాము, లేదా మన పక్కనోళ్ళు ఎట్లా ఉంటారు, ఈ వయసులో ఎట్లా ఉంటారు, హార్మోన్స్ చేంజెస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ తెలుసు కదా మనకి. ఎందుకు నేర్పించు మనం? ఎందుకు స్కూల్లలో నేర్పించాలి, లేదా పాఠాల్లో నేర్పించాలి? మనం ఎందుకు చెప్పమని అడుగుతున్నా నేను. అంటే ఎలా చెప్పాలి? పిల్లలకి ఎలా చెప్తారు తల్లిదండ్రులు? కూర్చోపెట్టి చెప్పాలి. ఒక 5, 6 సంవత్సరాలు దాటిన ప్రతి వయసు అంటే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా కూర్చోబెట్టి తల్లి గాని, తండ్రి గాని, అమ్మాయి అయితే తల్లి అయితే కంఫర్ట్‌గా ఉంటారు కాబట్టి, అమ్మాయి అయితే తల్లి, అబ్బాయి అయితే తండ్రి. అబ్బాయికి అమ్మాయి తల్లైనా చెప్పొచ్చు. మ్యాండేటరీ కాదు. మనం మనం చెప్పే సబ్జెక్ట్ బట్టి కూర్చోబెట్టి ఒక అమ్మాయిని కూర్చోబెట్టి, అమ్మ నీకు పలానా వయసులో పలానా ఆలోచనలు వస్తే అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరికి పడితే వాళ్ళకి నీ శరీరాన్ని ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ బాధపడే అవకాశం వస్తుంది. ఏదున్నా ఏదన్నా అనిపించినప్పుడు మాకు చెప్పు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎవరు పేరెంట్స్ స్నేహితుల్లాగా ఉండేది? ఏదర్ ఉంటే ఓవర్ స్ట్రిక్ట్ ఉంటారు, లేదా వదిలేస్తారు. మధ్యలో ఉండమంటున్నా. పేరెంట్స్ బాధ్యత ఏంటంటే పిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉండండి. నేను కన్నాను అనే అధికారం ఇలాంటి ఆలోచనల నుంచి బయటికి రండి. పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్ బట్టి పిల్లలు ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ తల్లి నువ్వెంత ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు నీతో అంత ఫ్రీగా ఉంటున్నారు. అసలు ఫస్ట్ పేరెంట్స్నే ఫ్రెండ్స్గా అనుకుంటున్నారు. నేనే కాదు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూస్తున్నాను కదా, పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని అహంకారంగా అలా చేయకూడదు. అమ్మ చెప్తే భయం, అమ్మ కొడుతుంది, నాన్నకి చెప్తే భయం, నాన్న చెప్పరు కదా. ఇంకా వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళకి బాధలు కూడా ఉంటాయి అమ్మ. వాళ్ళు ఏదో మనం దాస్తున్నాం అనుకుంటాం. వాళ్ళు మానసికంగా చాలా బాధల్లో కూడా ఉండుంటారు. భయంతో చెప్పుకోరు. అలాంటి పరిస్థితి పిల్లలకి ఇవ్వద్దు. మన పిల్లలు మన వంశం అనుకుని కన్నారు కదా, వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. మీతో మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. ఏది ఇష్టం వచ్చినట్టు వేరేగా బయటికి వెళ్ళే స్వేచ్ఛను కాదు మీరు ఇవ్వాల్సింది. మీతో మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ముందే వాళ్ళకి అవగాహన ఇవ్వండి. ఏ వయసుకి ఎలాంటి చేంజెస్ రావచ్చు, ఎవరిని టచ్ చేయాల్సిన, ఒక అబ్బాయి ఒక అమ్మాయి టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో టచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పండి. ఇది నా మూవీలో కూడా నేను చాలా చాలా క్లియర్గా చెప్పేది. అదే ఫియర్ మూవీలో కూడా ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పండి. పిల్లల్ని బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ బిహేవియర్స్లో తేడాలు తెలిసిపోతాయి తల్లిదండ్రులకి. వాళ్ళు ఎవరినన్నా ఇష్టపడ్డా వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళ ముఖం కవళికలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, వాళ్ళ బిహేవియర్లో తెలిసిపోతుంది. తర్వాత గ్యాడ్జెట్స్ ప్రపంచంలో పెంచమాకండి. ఎందుకంటే ఒక అమ్మాయి నువ్వు అన్నట్లు హార్మోనల్ చేంజెస్ కానీ ఇంకొక రకంగా ఒకళ్ళని ఇష్టపడింది అనుకో, ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళు? డిజిటల్ వరల్డ్లోనే కనెక్ట్ అవ్వాలి, లేదా ఈ గ్యాడ్జెట్స్ వల్లే కనెక్ట్ అవ్వాలి. అది ఇవ్వమాకండి ఎక్కువ. ఎందుకు గ్యాడ్జెట్స్? ఫోన్ అనేది ఒక కమ్యూనికేషన్ టూల్. అంటే మనకు ఎమర్జెన్సీలోనో మనం ఎక్కడో ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు మనం మాట్లాడుకోవడానికి, లేదా కమ్యూనికేట్ అంటే మెసేజ్ చేసుకోవడానికి, లేదా ఎమర్జెన్సీలో కాంటాక్ట్ చేసుకోవడానికి వాడే టూల్ని వేరేగా వాడుతున్నారు. అది పిల్లలకు అప్పుడే ఇవ్వమాకండి. ఒక వయసు వచ్చాక ఇవ్వండి. వాళ్ళు స్వేచ్ఛగా మంచి నిర్ణయాలు తీసుకునే వయసు, అవగాహన వాళ్ళకు ఉన్నప్పుడు ఇవ్వండి. అప్పుడు వరకు కొంచెం గైడ్ చేయండి. అదేమీ రూలింగ్ కాదు. మన బాధ్యత మన బిడ్డల్ని ఒక స్వచ్ఛమైన సేఫ్టీ ఎన్విరాన్మెంట్లో పెంచడం మన బాధ్యత. అంటే కోరికలు తీర్చుకోవటాలు తప్పు కాదు, కానీ అవి రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళకూడదు. తెలియక పిల్లలు రాంగ్ హ్యాండ్స్కి వెళ్ళిపోతారు. హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ముందు నుంచే మనం వాళ్ళు గైడ్ చేస్తే మెంటల్గా వాళ్ళు స్టేబుల్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. పేరెంట్స్ గైడెన్సే పిల్లల ఫ్యూచర్. అది ఏ విషయంలో అయినా, హార్మోన్స్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, లైఫ్ అయినా, సొసైటీ అయినా, మన పిల్లలకి ప్రతి ఒక్క దాంట్లో మనం అవగాహన పెంచాలి.
ఇప్పుడు గ్యాడ్జెట్ లేని చేతిలో లేని పిల్లలు అయితే ఉండరు. మీరు చెప్పే మెసేజెస్ కూడా చాలా మందికి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు లవ్ గురించి మాట్లాడేది చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళకి టీనేజ్లో పుట్టే అట్రాక్షన్స్ని వాళ్ళు దానికి లొంగిపోయి దాని గురించి ఆలోచిస్తూ లవర్స్ లాగా మాట్లాడుకోవడం, ముచ్చట్లు పెట్టడం, టైం వేస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకు ఆ ఏజ్లో పుట్టే అట్రాక్షన్కి లవ్కి తేడా ఏంటి అనేది డైరెక్ట్గా మీరు చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు ఏదైతే వయసు ఉందో హార్మోన్స్ అనేది, అంటే ఇప్పుడు టీనేజ్ వయసు ఏదైతే ఉందో హార్మోన్స్ అనేది ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మనం ఒకరిని చూసి నచ్చాము అనుకుంటే ఆ మనిషిలో ఏదో రూపమో గుణమో నచ్చి ఉండొచ్చు, కానీ ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు నచ్చినంత మాత్రాన. ప్రేమ వేరు, లస్ట్ వేరు. ఈ రెండింటిని సపరేట్గా చూడండి. ఒక మనిషిని ఇష్టపడిపోయి అన్ని ఇచ్చేయమాకండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. వేరే అలవాట్లకి వెళ్ళమాకండి. ఈరోజు రేపు జరుగుతుంది ఏంటి అంటే, ఒక మనిషిని ఇష్టపడి మాట్లాడటం తప్పు కాదు, ఒక మనిషిని ఇష్టపడే సమయం కేటాయించడం తప్పు కాదు. బియాండ్ వెళ్ళొద్దు ఒక వయసు వచ్చే వరకు. రెండోది, వేరే అలవాట్లకు వెళ్ళొద్దు. ఈ మద్యాలు, ధూమపానాలు, మత్తు పదార్థాలు, వీటి అలవాట్లోకి వెళ్ళొద్దు. చాలామంది చాలా జీవితాలను కోల్పోతున్నారు, భయభ్రాంతులుగా బతుకుతున్నారు. పేరెంట్స్కి అసలు ఏం తెలియట్లేదు. సో దయచేసి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇప్పుడు ఒక మనిషిని ఇష్టపడితే మాట్లాడుకోండి, సమయాన్ని కేటాయించండి, ఫ్రెండ్షిప్ చేయండి, ఇట్ ఈస్ ఓకే. కానీ బియాండ్ వెళ్ళొద్దు, లిమిటేషన్స్ పెట్టుకోండి. ఒక వయసు వచ్చే వరకు మీ శరీరం మీద, మీ మనసు మీద మీకు పూర్తి అవగాహన, కంట్రోల్ వచ్చే వరకు ఒక మనిషికి మీ శరీరాన్ని కానీ మనసును కానీ ఇవ్వమాకండి. మీ చేతుల్లో ఉంచుకొని మీకు నచ్చినట్లు బతకండి. దయచేసి మీ శరీరాన్ని, మనసుని డ్యామేజ్ చేసే పనులు ఏం చెయ్యొద్దు. అది నేను మీకు చెప్పేది. మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దంటలేదు, సంతోషంగా ఉండొద్దంటలేదు, కానీ చెడు వైపు వెళ్ళొద్దు, మంచి వైపు వెళ్ళండి. ఒక వయసు వచ్చే వరకు శరీరాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే నష్టం అనేది జరగదు. రేపు అలా ఎందుకు చేశామని బాధపడాల్సిన అవసరం లేదు. మనకి నచ్చిన వ్యక్తికి మనకి నచ్చిన ఇవ్వచ్చు, కానీ దానికి ఒక వయసు ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో 20 సంవత్సరాలు వచ్చే వరకైనా ఆగండి. అప్పుడు వరకు మాట్లాడుకోండి, హ్యాంగ్ అవుట్ అవ్వండి, తిరగండి, అన్నీ ఓకే. బట్ ఎక్కువ లస్ట్ వరల్డ్లోకి వెళ్ళొద్దు అనేది నా సిన్సియర్ అడ్వైస్. యాజ్ ఏ ఒక ఏమంటారు, ఎనీథింగ్ యాజ్ ఏ సోషల్ వర్కర్ని అనుకోండి, ఎలా అయినా సరే నా సిన్సియర్ అడ్వైస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయం చెప్పారు.